నమస్తే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు డిడి ఛానల్ వ్లాగ్స్. ఆపదామ పత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన వీడియోలోని అయోధ్య రామ మందిరం. వైజాగ్ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం సెట్ మనం అయోధ్య తరహాలోనే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగినది. దీనికి ఎంట్రీ టికెట్ అయితే 50 రూపాయలుగా ఫిక్స్ చేశారు. పిల్లలకి పెద్దలకి కూడా ఎవరికైనా సరే 50 రూపీస్ ఎంట్రీ టికెట్. ఆర్కే బీచ్ ఇలాగా అలలు సోయగంతో చల్లని గాలుల మధ్యలో ఈ అయోధ్య రామ మందిరం చూడడానికి కన్నుల విందులుగా చూపరులను ఆకట్టుకుంటుంది. అయోధ్య రామ మందిరాన్ని ఫామ్ బీచ్ హోటల్ పక్కనే ఆర్కే బీచ్లో అయితే ఏర్పాటు చేయడం జరిగినది. మనం ఫామ్ బీచ్ పక్కనే పార్క్ చేసుకొని మన వెహికల్స్ ఏదైనా సరే ఈ మందిరాన్ని అయితే వీక్షించవచ్చు. మనం ఎంట్రీ టికెట్ తీసుకున్న వెంటనే ఇలాగా లైన్లో పాస్ అవుతూ బీచ్ యొక్క సోయిగాలను చూసుకుంటూ లోపలికైతే ప్రవేశించాలి. దీనికి మన ఎదురుగా శ్రీరామచంద్రుడి వారు విల్లు ఎక్కువ పెడుతున్నట్టుగా కూడా ఇక్కడ మనకి దర్శనం అయితే జరుగుతుంది. చూసారా, బాణం విల్లు కూడా ఎలా ఎక్కువ పెడుతున్నారు. ఈ చూడడానికి మాత్రం చాలా అందంగా అనిపిస్తుందండి అయోధ్య రామ మందిరం. సేమ్ మన అయోధ్యలో ఎలాగైతే కట్టడాలు అన్నీ ఎలా కట్టారో అక్కడ శిల్పకళలు కూడా చాలా అద్భుతంగా చెక్కినట్టే కూడా అనిపించింది. చూసారా, మొత్తం అంతా కూడా ఇసుక అక్కడ కనిపించకుండా ఇలాగా ఫుట్పాత్ లాగా ఏర్పాటు చేసి ఫామ్ బీచ్లో ఈ అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగినది. ఆర్కే బీచ్లో సముద్ర అలల ఓయిల మధ్యలో రామయ్యను ఈ మందిరానికి వెళ్తే మనందరం కూడా అక్కడే అలా ఉండిపోవాలనే అనుభూతి అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇది ఎంట్రీ పాస్ అండి. గరుడాల్ వారు ఏం చేశారు, శ్రీమతే గరుడాయ నమః. అలాగే దాని పక్కనే ఆంజనేయ స్వామి కూడా వేయించేశారు. ఇది పైకి వెళ్ళే మార్గం, అట్నుంచి వచ్చేది కింద దిగే అంటే రిటర్న్ వచ్చేమాట. పైకి వెళ్ళేటప్పుడు మనం గరుడాల వారిని సేవించుకుంటాము. వీడియో నేను చాలా లేట్గానే పెడుతున్నాను, ఎందుకంటే ఈ రామ మందిరాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే దగ్గర ఒక 2 months దాకా అయిపోయింది. ఇంకొక 10 to 15 days అయితే ఉంచుతాము అని వాళ్ళు అయితే చెప్పడం జరిగినది. ఇక్కడ చూసారా, ఆంజనేయ స్వామి కూడా వేయించేసేవారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ చెక్ చేసిన తర్వాత మనకి లోపలికి పంపిస్తారు. లోపల చూసారా, శిల్పకళలు అన్నీ కూడా అయోధ్య రామ మందిరం మనకు రామాయణం అంతా ఉట్టుపడేలాగా మనకు అనిపిస్తుంది. మాలరాముడికి మనం దర్శనమిస్తున్నారు. ఇక్కడైతే వీడియో అయితే తీయనివ్వలేదు, కానీ మీకోసం చిన్న రామాయణం మాత్రం అలా మేము షూట్ చేయడం అయితే జరిగినది. ఇదేనండి మన అయోధ్య రామ మందిరం బీచ్ రోడ్లో అయితే ఏర్పాటు చేశారు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.